ఏంటిదో చెప్పు సంగతి. ఏమైంది? అంత కోపం మీద ఉన్నావు, అంత కోపం మీద మొత్తుకుంటున్నావు ఏందక్క? ఉన్నాడే నీ మావాడు ఇంట్లో, రమ్మను బయటకని. ఆడింట్లో ఉంటే ఇల్లు ఇట్టే అనుకున్నాక ఆయన బతుకంతా తాళ్ళలోనే ఉంటాడు. ఆడు మొన్న మా ఆకు ఏడబెట్టిన 2000 రూపాయలు అడిగిండు. అడిగితే ఇచ్చిన నిజమేనని. ఆడు ఇంకా ఇస్తలేదు. 4 రోజులు ఎప్పుడు ఇస్తాడో చెప్పు. ఇస్తారా అయ్యారా? నా పైసలు తీసుకొని ఎందుకు ఎగ్గొడతారు? నన్ను ఎందుకు బారేస్తారు? ఎందుకు బయట వేస్తారు? నా నోరు ఎందుకు బయట వేస్తారు? అడిగితే ఇస్తా అంటుంది. ఇస్తలేదు. రమ్మని ఏడ ఉండవు. ఏమైంది? ఒకటే మొక్కుతుంది. ఏమైంది? గొడవ పంచాయతీ అవుతుంది. ఏంది సంగతి? బాగానే వచ్చిన సమయానికి బక్కక్క. దీని మోడు 2 నెలల పైసలు తీసుకొని దీనికి జ్వరం వచ్చింది, ఎరగబెట్టిందంటే ఇచ్చిన. ఇంకా ఇస్తలేడు. ఏం చేయాలి చెప్పక్క? ఎప్పుడు ఇస్తాడో జ్వరం చెప్పవాను. నువ్వు నాకు ఇచ్చినావా, నాకు చెప్పించినావా? ఆయనకి ఇచ్చినావు అని అడుకోపో. అడిగి ఇచ్చినావు, నువ్వు నన్ను అడిగి ఇవ్వద్దా? నా మీద మొత్తుకుంటున్నావు, ఇంటి మీదకి వచ్చినావు పంచాయతీకి. ఆడ ఉండవు, ముందుకొచ్చి ఇప్పించుకో, లేకుంటే 4 రోజులు పని చేయించుకో. నా మీదకి వచ్చినావు ఏంది పొద్దుగాల పంచాయతీకి? చూసినావా బక్కక్క బాగుందా జోలి? నేను ఏదో పాపం అని జ్వరం వచ్చింది, ఎరగబెట్టింది నా పిల్లలకంటే ఇస్తే నేను ఇచ్చినందుకు తప్పు నాదని ఇప్పుడు నన్నే నా మీదకే పంచాయతీకి వస్తుంది. ఇప్పుడు బాగుందా అక్క జోలి? బాగుందా చెప్పు, నువ్వు చెప్పు. అది వచ్చినాక అడుగుదామా? బంకరోషిని అడుగుదామా? ఏం చేసిందో అని చావుడ కాడికి వచ్చింది. ఎందుకు ఇచ్చినావు మరి దీన్ని చెప్పకుండా? అడుగుదామా వాడు వచ్చినాక